రాయలసీమలోనే మొట్టమొదటిగా ప్రపంచ స్థాయి రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్లెస్ సౌకర్యం. విద్యాసాగర్ హాస్పిటల్స్, రాజీవ్ రోడ్, మారుతినగర్, సోను విజన్ దగ్గర, కడప. నాలుగేళ్ల చిన్నారి కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఆమె అల్లరి చూసి ఆనందిస్తారు, దగ్గరికి తీసుకొని ముద్దు చేస్తారు. కానీ ఒక కిరాతకుడు, ఒక నీచుడు ఆ 4 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి పైగా హత్య చేశాడు. ఈ సంఘటన ఎక్కడో కాదు, వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్న గ్రామంలో జరిగింది. అందరూ విస్తిపోయేటువంటి నిజాలు ఈ కేసులో వెలుగు చూస్తూ ఉన్నాయి. వాడిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు, పోలీసులకు అప్పగించేది లేదు, ఖచ్చితంగా వాడిని ఎన్కౌంటర్ చేయాలంటూ ఆ ఊరి గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా పోలీసులపైకి తిరగబడినటువంటి పరిస్థితి ఎదురైంది. ఇంత దారుణానికి వడికట్టినటువంటి వ్యక్తి ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆ చిన్నారి, 4 ఏళ్ల చిన్నారి, ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ ఎంజాయ్ చేయాల్సినటువంటి, ఆడుకోవాల్సినటువంటి చిన్నారి ఈరోజు మైలవరం మండలం కమ్మాలదిన్నెలో ఒక వివాహ కార్యక్రమానికి పెళ్లి వేడుకలో 4 ఏళ్ల చిన్నారిని చూసిన అబ్దుల్ రహమతుల్లా అనే 25 ఏళ్ల యువకుడు ఆ పాపను ఆడుకుంటూ పక్కకు తీసుకెళ్లాడు, చాక్లెట్లు ఆశ చూపించి. అయితే 2 గంటల తర్వాత ఇద్దరు కనిపించకుండా పోయారు. ఇది గుర్తించినటువంటి అక్కడున్నటువంటి పాప తల్లిదండ్రులు, మిగిలిన బంధువులు పాప ఎక్కడికి వెళ్ళిందని ఎతికే ప్రయత్నంలో 2 గంటల తర్వాత అబ్దుల్ రహమతుల్లా తిరిగి వచ్చాడు. అంటే పాపను తీసుకెళ్లినటువంటి అబ్దుల్ రహమతుల్లాను గుర్తించినటువంటి కొంతమంది, పాప నువ్వే తీసుకెళ్లావు, ఎక్కడ దాచావో చెప్పు అంటూ అతన్ని 2 దెబ్బలు వేయడంతో అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. అబ్దుల్ రహమతుల్లా 4 ఏళ్ల పాపను చాక్లెట్ ఆశ చూపి పక్కకు తీసుకెళ్లి ముళ్ళ పొదల్లో ఆ చిన్నారి పైన అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేశాడు. విగతజీవిగా పడి ఉన్నటువంటి ఆ చిన్నారిని చేతులపైన తీసుకొస్తున్నటువంటి ఆ తండ్రి ఫోటో చూసి ఊరంతా కన్నీరు మున్నీరైంది. అందరూ సంతోషంగా పెళ్లి వేడుకలో సందడిగా ఉన్న ఈ తరుణంలో ఇలాంటి నీచుడు చేసినటువంటి ఒక నీచ పని వల్ల అందరూ కూడా ఒక్కసారిగా దుఃఖసాగరంలో మునిగిపోయారు. అతని ఆ గ్రామస్తుల యొక్క ఆక్రోశము, ఆవేదన, ఆవేశము చూసి అక్కడున్నటువంటి కొంతమంది వాడిని ఒక 2 గంటల పాటు ఒక రూమ్లో బంధించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వాడిని తీసుకెళ్లారు. ఆ పాప మృతదేహాన్ని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే అత్యాచారం జరిగిందన్న విషయాన్ని కూడా పోలీసులు ఇప్పటికే ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇంతటి దారుణానికి ఒడిగడుతున్నారు? ప్రతి చోట కూడా ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అంటే చట్టం గట్టిగా లేకపోవడం వల్లే ఇలాంటి వారిపైన ఎప్పటికప్పుడు ఇమ్మీడియట్గా శిక్షించే వ్యవస్థ లేకపోవడం వల్లే ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారా? అసలు వివాహ వేడుకకు వెళ్ళినటువంటి 25 ఏళ్ల అబ్దుల్ రహమతుల్లా ఇంతటి దారుణంగా ఆ పాపను చంపేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కామపు కోరికలతో కళ్ళు మూసుకుపోయి అలాంటి చిన్నారి పైన తన కామవంచ తీర్చుకోవాలన్నటువంటి ఆ నీచుడి ఆలోచన 4 ఏళ్ల పసిపాప భవిష్యత్తును చిదిమేసింది. ఈ సంఘటనలో ఎవరు విన్నా కూడా ఆశ్చర్యం, దుఃఖము, ఆవేదన తన్నుకొస్తుంది. ఇంతటి దారుణానికి ఒడికట్టినటువంటి ఆ నీచుడిని ఖచ్చితంగా కొట్టి చంపాలంటున్నారు కొంతమంది. పోలీసుల సమక్షంలోనైనా ఎన్కౌంటర్ చేసి చంపాలంటున్నారు మరికొంతమంది. ఏదేమైనా పోలీసులు మాత్రం వారి చట్టాన్ని వాళ్ళు ఫాలో కాక తప్పదు, చట్ట పరిధిలోనే ఆ నీచుడిని అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్లో బంధించారు. ఇప్పుడు ఆ చిన్నారి సంఘటనతో ఒక్కసారిగా పెళ్లి వేడుకకు వచ్చిన వారందరూ కూడా విషాదంలో నిండిపోయారు. నీ చెల్లికో తల్లికో, నీ చెల్లినో తల్లినో చూస్తే నీకు ఇలాంటి కోరికలే కలుగుతాయా? వారి పట్ల కూడా నువ్వు ఇలాగే ప్రవర్తిస్తావా అంటూ పోలీసులు ఆ నీచుడిని తీసుకెళ్తున్న ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి పాప బంధువులు వేసిన ప్రశ్నలు వింటే గుండె తరుక్కుపోతుంది. ఇలాంటి నీచుడిని కఠినంగా శిక్షించాలి, లేదంటే మాకు అప్పగించాలి అంటూ వారందరూ పోలీస్ స్టేషన్ ఎదుట చాలాసేపు ఆందోళన కూడా చేశారు. అయితే తగిన న్యాయం చేస్తామని పోలీసులు సర్ది చెప్పడంతో ఇప్పుడు సమస్య సర్దుమరిగింది.
అయితే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి 4 ఏళ్ల చిన్నారిని ఇంత అమానుష్యంగా చంపేసినటువంటి అబ్దుల్ రహమతుల్లాను కఠినంగా శిక్షించాలని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కోరుతూ ఉన్నారు. సుమన్ టీవీ కూడా ఒకటే చెప్తుంది, యువత ఆలోచించండి. మీరు ఒకసారి ఇలాంటి కామ వాంఛ తీర్చుకోవాలన్న కోరికలుంటే దానికి అనేక మార్గాలు ఉంటాయి. అంతేకాని బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి పసిపిల్లలపైన, చిన్నారులపైన మీ కర్కశత్వాన్ని చూపించకండి, వారి జీవితాలను చిదిమేయకండి. అలా చిదిమేసిన వాడికి జీవితంలో మళ్ళీ జీవితమే లేకుండా చేసే విధంగా భవిష్యత్తులో అయినా చట్టాలు రావాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.